హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. కాకరకాయ అంటే చేదు అని చాలామంది తినరు, కానీ ఈరోజు నేను చూపించే స్టైల్లో చేస్తే చేదు చాలా వరకు తగ్గి పులుపు కారం రుచులు సూపర్గా ఉంటాయి. ఈ కాకరకాయ పులుసు చేసిన తర్వాత కాకరకాయని తినను అన్న వాళ్ళే ఇంకోసారి పెట్టమంటారు. ఈ రుచి రావాలంటే నేను చెప్పే 2 సీక్రెట్ టిప్స్ మిస్ అవ్వకండి. ముందుగా కాకరకాయలను సన్నగా తరిమి పక్కన పెట్టుకోవాలి. మరో పక్కన బౌల్ తీసుకొని బౌల్లో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర వేసి జీలకర్ర మంచిగా గోలిన తర్వాత సన్నగా తరిమిన ఆనియన్స్, పచ్చిమిర్చి అవి మంచిగా వేసుకొని గోలనివ్వాలి ఆయిల్లోనే. అవి గోలిన తర్వాత ఇప్పుడు అందులో అల్లం వేసుకోవాలి. అల్లం అనేది పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. అల్లం మంచిగా గోలిన తర్వాత చిటికెడు పసుపు వేయాలి. చిటికెడు పసుపు వేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులో కరివేపాకు వేయాలి. కరివేపాకు అనేది కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే చారు కాబట్టి చాలా బాగుంటుంది. కాకరకాయ పులుసులో కరివేపాకు వేస్తే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. కాకరకాయ పులుసు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. కరివేపాకుని ఆయిల్లో మంచిగా గోలనివ్వాలి. కరివేపాకు గోలిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా కారం వేయాలి. కారం అనేది కొంచెం ఎక్కువనే వేయండి, ఎందుకంటే ఇది కాకరకాయ పులుసు కదా, చేదు అనేది తెలియకూడదు కాబట్టి కారం అనేది కొంచెం ఎక్కువనే వేయాలి. కారం వేసిన తర్వాత కొంచెం ధనియాల పొడి వేయాలి, పచ్చి ధనియాల పొడి. అది వేసిన తర్వాత ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కొంచెం సేపు కుక్ చేయాలి. ఎందుకు కుక్ చేయాలి అంటున్నానంటే కారం అనేది కొంచెం ఉడకాలి. ఆయిల్లో కొంచెం కారం అనేది మంచిగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిగా ఉంటుంది కదా కారం అనేది, కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుందన్నమాట. అయిన తర్వాత మేము ముందుగా ఏం చేసామంటే చింతపండుని కొంచెం సేపు నానబెట్టినాం. ఎందుకు నానబెట్టినామంటే నానబెడితే అనేది పులుపు అనేది చాలా మంచిగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు అందులో నానబెట్టిన చింతపండు రసం పోయాలి. పోసిన తర్వాత చింతపండు రసం అనేది కొంచెం సేపు మరిగించుకోవాలి. ఇప్పుడు అందులో చింతపండు రసం పోసినాం కదా, ఆ చింతపండు రసం మొత్తం చిక్కబడే వరకు మరిగించుకోవాలి. అప్పుడే కాకరకాయ ముక్కలకి పడుతుంది. కాకరకాయ ముక్కలకి పట్టి మంచిగా పులుపు అనేది ఇస్తుంది, చేదు ఉండకుండా అసలుకే పులుపు ఇస్తుంది. కాబట్టి చింతపండు రసంని మంచిగా మరిగించుకోవాలి. పులుసు మరిగిన తర్వాత ఇప్పుడు అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది ఎక్కువ వేసుకోకండి, ఇప్పుడే చూసి వేసుకోండి, మళ్ళీ ఉప్పిసం అయిపోతుంది. సాల్ట్ అనేది కొంచెమే వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్న తర్వాత సన్నగా తరిమిన కాకరకాయ ముక్కలను వేయాలి. వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. సీక్రెట్ టిప్స్ ఏంటి అంటే చివరిలో చిన్న బెల్లం ముక్క వేస్తే కాకరకాయ పులుసు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకో టిప్ ఏంటి అంటే కాకరకాయని కోసిన వెంటనే వండకండి. కొంచెం సాల్ట్, చిటికెడు పసుపు వేసి 5 minutes పక్కన పెట్టి వండితే రుచి ఇంకా బాగుంటుంది. చేదు అనేది అసలుకే ఉండదు, అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. చేదు ఉండకుండా పసుపు, సాల్ట్ వేసినాం కాబట్టి అసలు చేదు అనేది ఉండదు. నేను చెప్పిన 2 టిప్స్ పాటిస్తే కాకరకాయ పులుసు అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత కొంచెంసేపు కుక్ చేయాలి. కుక్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో కొత్తిమీర వేయాలి. కొత్తిమీర వేసి కొంచెం సేపు కుక్ చేయాలి. మొత్తం మరిగించుకోవాలి. కాకరకాయ ముక్కలు వేసిన తర్వాత మొత్తం కాకరకాయ ముక్కలకి మొత్తం ఈ చింతపండు పులుపు అనేది పట్టాలి కాబట్టి కొంచెం చాలాసేపే మరిగించుకోవాలి. మరిగించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. మొత్తం ఆ కాకరకాయ ముక్కలకు పట్టి చాలా పుల్లగా ఉంటుంది. మరిగిన తర్వాత కాకరకాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి.